ఈ మనోమయానికి వేరుగా లోపల ఆత్మై ఉన్నటువంటిది విజ్ఞాన మనోమయానికి ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అక్కడ సారం. సో ప్రతి కోశములో కూడా ఇక్కడ ఆత్మ ఆత్మ అంటున్నారు. ఉన్నది అదే నిజానికి. సరే, ఇప్పుడు మనోమయం అనేటువంటిది దాన్ని బట్టి విజ్ఞానమయం ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు జనరల్గా. ఎలాగూ కారణం ఏంటి? ఇంతకు ముందు అన్నమయ ప్రాణమయ మనోమయాలు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కూడా తేన ఏష పూర్ణ అంటే ఏంటి? ఈ మనోమయము విజ్ఞానమయము చేత నిండి ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత మనోమయుడు ఎలాగుంటాడో విజ్ఞానమయుడు కూడా అలాగే ఉంటాడు. ఆ మనోమయుడు అనుసరించి విజ్ఞానమయం ఉంటుంది, మనసును అనుసరించి బుద్ధి ఉంటుంది, సర్వసాధారణంగా చెప్తున్నాడు. అప్పుడు ఈ విజ్ఞానమయుడికి ఏమేమి ఉంటాయి? అంగములు, శ్రద్ధ, శిరస్సు. అందుకే భగవద్గీతలో ఓ మాట చెప్పాడు, 17వ అధ్యాయం గుర్తుందే? యో యశ్రద్ధ సయేవ సహ, యో యశ్రద్ధ సయేవ సహ. ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుందో వాడు అలాగుంటాడు. అవునా కాదా? ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావజం, స్వభావం నుంచి వచ్చింది. స్వభావం నుంచి శ్రద్ధ వస్తే శ్రద్ధను బట్టి మనిషి వ్యక్తిత్వం ఉంటుందట, అంతే. శ్రద్ధ మారిందనుకోండి, మనిషి కూడా పూర్తిగా మారిపోతాడు. ఎటైనా మారొచ్చు, వాడు ఉన్నతంగా అయినా ఎదగచ్చు, లేదు కిందికి పూర్తిగా అధపాతాడానికి వెళ్ళు. దేన్ని బట్టి? ఈ శ్రద్ధను బట్టి. అందుకే శ్రద్ధల్లో కూడా ఏది నిజమైన శ్రద్ధ అనే పెద్ద టాపిక్తో శ్రద్ధాత్రయ విభాగ యోగం మొదలైంది, అవునా? దాన్ని విశ్లేషణ చేసుకుంటూ సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ చెప్పలే, దానికి ఒక పెద్ద ట్యాబ్లెట్ కాలం కూడా ఇచ్చాడు, పట్టిక, అవునా? యజ్ఞములు, దానములు, తపస్సులు, ఆహారములు, ఏవేవి సాత్వికం, ఏవేవి రాజసికం, ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారు. ఎందుకు? శ్రద్ధను బట్టే మొత్తం వ్యక్తిత్వం అంతా ఆధారపడి ఉంటుంది. దానం చేశానంటాం, దానం చేయటం సరే, ఏ దానం అది, ఎలాంటి దానం అది ముఖ్యం, చేయటమే ముఖ్యం కాదు. దాని వెనకనుండే యాటిట్యూడ్, సాత్వికమా, రాజసికమా, తామసికమా. యజ్ఞం చేశాం, ఎలాంటి యజ్ఞం? చేయటమే ప్రధానం కాదు, ఏం కావాలి? శ్రద్ధ ముఖ్యం. అలా అన్నీ కూడా మొత్తం. సో దీన్ని బట్టి చూస్తే శిరస్సు అన్నాడు. శ్రద్ధ శిరస్సే, శ్రద్ధను బట్టి మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈవెన్ వేదాంతంలో కూడా శమధమాది షట్క సంపత్తిలో ఏం చెప్పాడు? శ్రద్ధ. దేంట్లో శ్రద్ధ? ఇక్కడ సాధకుడు వేదాంత సాధకుడు కాబట్టి శాస్త్రేషు గురువాక్యేషు సత్యబుద్ధి అవధానం చెప్పలే. అదే ప్రమాణంగా తీసుకోమని భగవద్గీతలో కూడా చెప్పాడు, సస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఆ శ్రద్ధ ఉంటేనేగా వచ్చేది, లేకపోతే రాదుగా. అందుకు శ్రద్ధ శిరస్సు ప్రధానం. తర్వాత ఋగ్దక్షిణ పక్ష, సత్యం ఉత్తర పక్ష. ఈ విజ్ఞానమయ స్థాయికి వచ్చేటప్పటికి, అంటే బుద్ధి స్థాయికి వచ్చేటప్పటికి మనిషి ఉన్నతంగానే ఆలోచిస్తాడు. ఇక మనస్సు అట్ట కాదుగా, మనసు గోపి. గోపి అంటే ఏంటి? ఇటు ఇంద్రియాల స్థాయిలోకి వెళ్ళిపోయి శరీర స్థాయిలోకి వెళ్ళిపోయి ప్రపంచంలోకి పారిపోతుంది, అవునా? మనస్సు ఒక్కోసారి దాన్ని బుద్ధితో పట్టుకుంటే ఇటు తిరుగుతుంది, పట్టుకున్నంతసేపు తిరుగుతుంది, లేదా వెళ్ళిపోతుంది. ఎవరు? మనస్సు. బుద్ధి స్థాయిలో ఉన్నప్పుడు, బుద్ధి స్థాయికి ఎదిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అక్కడ శ్రద్ధ శిరస్సు అని చెప్పాడు కాబట్టి శాస్త్రముల యందు, మహాత్ములు చెప్పినటువంటి వాటి యందు శ్రద్ధ కుదిరినప్పుడు ఏం జరుగుతుంది? రెండు, ఋతం దక్షిణ పక్ష, సత్యం ఉత్తర పక్ష. అప్పుడు ఋతాన్ని అర్థం చేసుకునే స్థాయికి వస్తాడు. ఋతం అంటే ఏంటి? ఈ మొత్తం ప్రపంచము ఏ యొక్క క్రమం, లయబద్ధంగా పనిచేస్తుందో ఋధం అంటారే, దాన్ని అర్థం చేసుకుంటాడు.
దాన్ని వ్యతిరేకించడు. ఏది మొత్తం సృష్టి ఎలా జరుగుతుందో శాస్త్రాలన్నీ చెప్పాయి కదా, ఎలా నడుస్తుందో అర్థం చేసుకుంటాడు, బుద్ధి స్థాయిలో ఉంటాడు. టెంప్టేషన్స్కి గురైపోయి లోనైపోయి వసుడైనటువంటి స్థితిలోకి వెళ్ళడు. అప్పుడు అయితే ఇది ఋతం అనేది ఎప్పుడు ప్రపంచం వైపే చూపిస్తుంది. సత్యం ఉత్తర పక్ష. సత్యం అనేటప్పటికి ఏమవుతుంది, ఈ ఋతానికి ఈ శాసనం ఏదైతే భగవంతుడు చేశాడు సృష్టిలో, దానికి మూలం ఎవరు? పరమాత్మే. కాబట్టి అటు చూస్తాడు, ఎవరు? పరమాత్మ వైపు చూస్తాడు. చూసినప్పుడు ఏమవుతుంది, అటు ప్రయాణం మొదలవుతుంది. కానీ ఋతం కూడా ముఖ్యమే. ఎప్పుడు ఇంకా ప్రపంచంలో సరిగా ఆచరణ లేనప్పుడు, ప్రపంచాన్నే అర్థం చేసుకోకపోతే ఇది ఎలా నడుస్తుంది, ఏమిటి ఇది శాసనం అని అర్థం చేసుకోకపోతే అసలు అటు చూడడు. కానీ ఋతాన్ని కూడా అర్థం చేసుకోడు, సత్యం వైపు ప్రయాణం చేస్తాడు. ఉత్తరపక్ష యోగ ఆత్మ. ఈ మొత్తం విజ్ఞానమయానికి యోగం అంటే సంబంధం, అంతేగా, యుజ్ కల్పడం, సంబంధం. ఇది ఆత్మ లాంటిది. ఏమిటది? ప్రపంచాన్ని చూస్తూ ఇది భగవంతుడి శాసనం ప్రకారం జరుగుతుంది అని అర్థం చేసుకోవడం, అది కూడా యోగమే. తర్వాత భగవంతుడి వైపు తిరిగి అటు ప్రయాణం ఎప్పుడైతే సాధన అందుకోవడానికి అది యోగమే. అయితే ఇదేమో పూర్తిగా భగవంతుడు అందుకోవడానికి చేసే ప్రయాణం. ఇది ప్రపంచంలో ఉంటూ భగవంతుడిని స్మరించుకుంటూ అర్థం చేసుకోవడం, తేడా లేదు. అందుకే ఇది దక్షిణం, అది ఉత్తరం అన్న. అయితే రెండింటికి రెండు యోగమే. మిగతా స్థాయిలో మనోస్థాయిలో యోగం చెప్పలే, చూడండి, చెప్పలే. బుద్ధి స్థాయిలో అది మొదలవుతుంది. మహహ పుచ్చం ప్రతిష్ట. ఇక మహహ అంటే ఏంటి? వీటన్నిటినీ మించినటువంటి భూహ సుహ ఇక్కడే ఉంటాయి. మహహ అనేటప్పటికీ వీటన్నిటినీ మించినటువంటిది, ఆధారభూతమైనటువంటి రెండు గొప్ప సమిష్టి స్థాయికి చెందిన. కాబట్టి అది పుచ్చం ప్రతిష్ట, రెండు ఆధారం అయ్యి ఉంటుంది. ఆ దిశను కూడా అదే చూపిస్తుంది. ఇప్పుడు ఈ విజ్ఞానమయం దగ్గరకు వచ్చేటప్పటికి సాధకుడు ఎటు తిరుగుతున్నాడు? ప్రపంచ స్థాయిలో భగవంతుడు అర్థం చేసుకుంటారు, నిజమే. అలా అర్థం చేసుకున్న వాడు ఏమవుతుందంటే ఇక అనవసరమైనటువంటి లోపల గొడగొడలు ఏమి ఉండవు. మనస్సుని కూడా ఏం చేస్తాడు అప్పుడు? అందుకే చూడండి, ఈశ్వర ప్రణిధానం. ఉదాహరణకి పతంజలి యోగ సూత్రాల్లో ఈశ్వర ప్రణిధానాద్వా చిత్తవృత్తి నిరోధానికి చెప్తాడు. ఈశ్వర ప్రణిధానం అని చెప్తాడు. ఈశ్వరుడి శాసనం ప్రకారం ఇదంతా జరుగుతోంది, అంతేగా. అప్పుడు ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా అని అర్థమైంది అనుకోండి. ఇదంతా ఆయన శాసనం ప్రకారం, అనుశాసనం శాసనం అన్నారు కదా. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు నా ఆటోమేటిక్గా ఏమవుతాయి? డిమాండ్లు తగ్గిపోతాయి. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన శాసనం నేనెవరు ప్రచురించడానికి? అనవసరంగా ఏమిటి అడగటం ఏంటి ఆయన్ని? ఆయనకి తెలీదా? అవునా కాదా? అన్నీ అయిపోతాయి. సంకల్పాలన్నీ ఏమవుతాయి? అప్పుడు డ్రాప్, తగ్గిపోతాయి. నేనేమి అడగక్కర్లేదు ఆయన్ని, నేనేం కోరుకోక్కర్లేదు ఆయనకు తెలుసు. ఏం తెలుసు ఆయనకి? వీడి పుణ్యం ఎంతో, వీడి పాపం ఎంతో తెలుసు కాబట్టి దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఆయన. ఏదైనా కర్మఫలాలు వస్తుంటాయి, అవి వచ్చిన దాన్ని నేను స్వీకరిస్తాను, అంతే. కానీ తగ్గిపోవు దానివల్ల. అందుకు ప్రపంచంలో ఉన్నప్పటికీ, ప్రపంచ స్థాయిలో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఆ మనిషి ఎదుగుతాడు. అందుకే యోగం అన్నాడు ఇది కూడా, అంతేగా. అందుకే కర్మఫల సమర్పణ. అప్పుడు కర్మఫలాన్ని కోరుకోడు, కర్మఫల సమర్పణ భావంతోనే చేస్తాడు ఏ పని చేసినా. ఎందుకని? సమర్పణ చేసినప్పుడు అది నాకు అంటుకోదు, నన్ను చుట్టుకోదు, అది బంధంగా పరిణమించదు, అవునా కాదా?
అది కర్మయోగ దృష్టి, భక్తి యోగ దృష్టి, ఇదంతా వస్తుంది. ఆ బుద్ధిలో ఆ జ్ఞానం ఉంటేనే, అంతేగా. అందుకే ఇది కూడా మంచిదే యోగం. కాబట్టి ఇదేమవుతుందంటే మనిషిని ప్రపంచ స్థాయిలో మరి మనసు చెప్పినట్టల్లా ఊగకుండా, ఆడకుండా, డ్యాన్స్ చేయకుండా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ఎందుకు? టోటాలిటీని అర్థం చేసుకుంటున్నాడు, సమిష్టి స్థాయిలో ఆలోచిస్తున్నాడు, వెష్టి స్థాయి కాదు. మనసు ఎప్పుడు ఏం చేస్తుంది? ఇంద్రియాలు, శరీరము ఇటు ఇటు తిరుగుతుంది, అవునా? దీనికంటే బుద్ధి ఉత్తమం కాబట్టి. అయితే ఈ శ్రద్ధలో కూడా సాత్విక శ్రద్ధ అయితేనే ఇది జరుగుతుంది. అదే రాజసిక తామసిక శ్రద్ధలు ఉన్నాయనుకోండి, వాడు మళ్ళీ ఇటే. అసలు రాజసిక తామసిక శ్రద్ధలే కావు. అది అధ్యాయంలో ఫైనల్గా నిరూపించబడుతుంది. ఏమంటాడు? శాస్త్రం తెలియకపోయినా శ్రద్ధగా ఆచరిస్తే ఏమవుతుంది అని అడుగుతాడు అర్జునుడు. దానికి సమాధానంగా విశ్లేషణ జరుగుతుంది. ఈ విశ్లేషణలో చివరికి తేలింది ఏమిటంటే, సాత్విక శ్రద్ధే శ్రద్ధ, రజస్సు తమస్సు ప్రేరణతో అదే శ్రద్ధగా పరిగణించేసే శ్రద్ధ కాదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈ రోజుల్లో బాగా మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు, ఇప్పుడు ఉందో లేదో నాకు, ఆత్మాహుతి దళాలంట. ఆత్మాహుతి దళం అని ఎప్పుడో ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఉందే. అంటే వాడిని ఏం చేస్తాడు? వాడి మైండ్ని బాగా డైవర్ట్ చేసి, నీ యొక్క లక్ష్యం అవతల వాడిని చంపటమే. నువ్వు చచ్చినా పర్వాలేదు, వాడిని చంపు. ఇది ఏంటండి? చంపుకోవడానికి ఆ మనిషి ఉన్నాడు అంటే వాడి బుద్ధి అలా అయిపోతుంది అనమాట. వాడికి ఆ సిద్ధాంతం పైన ఎంత శ్రద్ధ అంటే దానికి చచ్చిపోతాడు కూడా. అదేదో సత్కార్యం కోసమో ధర్మం కోసమో కృష్ణుడు చెప్పాడు, అవునా కదా? యుద్ధరంగంలో నువ్వు ధర్మ యుద్ధంలో నువ్వు మరణించినా పర్వాలేదు, శ్రేయస్సు అంటాడు. అది వేరు, ఇది వేరు. ఈ ధర్మ యుద్ధం కోసం, ఇది అలా కాదు కదా. రెండింటికి చాలా తేడా ఉంది. కానీ రాజసిక గుణం ఉన్నప్పుడు, తామసిక గుణం ఉన్నప్పుడు వాడికి అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండదు కదా. అలాంటి శ్రద్ధే కాదు. కాబట్టి వాళ్ళ ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి సాత్వికమైన శ్రద్ధ కలిగినప్పుడు యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ అన్నీ కూడా ఏమవుతున్నాయి? పద్ధతి ప్రకారం, శాస్త్రం విధించింది లేదా పెద్దలు చెప్పారు, ఆ ప్రకారంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రపంచంలో ఉండే స్థితిగతులు అర్థం చేసుకుంటాడు. దాని నుంచి ఎదిగి దీనికి మూలమైనటువంటి ఈ మహాశాసనాన్ని ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ భగవంతుడి వైపు దృష్టి మళ్ళిస్తాడు. అంతేగా. అప్పటిదాకా రాదండి. అప్పటిదాకా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు కానీ అర్ధకామాల కోసమే పోతాడు. అంతే. స్వామి ఇది కావాలి, స్వామి అది కావాలి, స్వామి నాకు ఇది తీసేయి స్వామి. అర్థం కాపు ఇదే. ఎప్పుడు మరి భగవంతుడు కావాలనుకుంటాడు? ఇది అర్థమైనప్పుడు, బుద్ధి స్థాయిలో బుద్ధి పరిపక్వత కలిగిన వాడికే ఆ లోపల ఆ తృష్ణ కలుగుతుంది, అవునా కదా? ఇటు తిరగొద్దా ముందు భగవంతుడి వైపు? ఇటు చూసుకుంటూ అప్పుడప్పుడు అటు చూస్తుంటాడు. ఈ ఋతాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ఏమవుతాడు? ఎదుగుతాడు. ఇదంతటికి మూలం ఒక భగవంతుడు అయినప్పుడు ఇక్కడేంటి నేను పట్టుకునేది? ఇంకా దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఆయనే కావాలి నాకు, ఆయనే కావాలి నాకు అంటాడు. సరే, అందుకని దీన్ని మహహ అన్నాడు. అంతేగా. మహహ అంటే ఏంటి? అన్నీ ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటిది. ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు అదే దారి, తన బుద్ధి అంతర్ముఖమైన బుద్ధి దారి చూపిస్తుంది. అందుకని బుద్ధి కూడా అంతర్ముఖం అవటం వేరు, ఎక్స్ట్రోవర్ట్గా ఉండటం వేరు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళ బుద్ధి కూడా చాలా తీక్షణంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? ఋతం వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి సత్యాలని కనుక్కుంటారు, వాళ్ళు ఋతంలో ఉంటారు. కానీ ఋషులో సత్యం వైపు ప్రయాణం, దీనికి మూలాన్ని పట్టుకుంటారు. అది తేడా. సరే, ఇప్పుడు ఈ విజ్ఞానమయం గురించి ఇంకా చెప్తాను.